ఇచ్చే సర్వే సంస్థల రిపోర్ట్స్ ఏంటంటే ఏబీపీ సీ వాటర్, బీజేపీ, శివసేన, షిండే, ఎన్సీపీ, అజిత్ కలిపి మహాయుతికి 22 నుంచి 26 స్థానాలు వస్తాయని, అలాగే మహావికాస్ అఘాడీ, శివసేన, యూపీటీ, కాంగ్రెసు, ఎన్సీపీ, శరద్ పవార్కి 22 నుంచి 26 స్థానాలు వస్తాయని సేమ్ ఇచ్చారు సార్ వీళ్ళు. వాళ్ళకి 22 నుంచి 26, వీళ్ళకి 22 నుంచి 26. ఇక టీవీ9 పోల్ స్టాట్కి 23 మహాయుతికి ఇస్తున్నట్టు, అలాగే 25 కాంగ్రెస్ కూటమికి ఇస్తున్నట్టు. ఇక టైమ్స్ నౌ 26 బీజేపీ కూటమికి, 22 కాంగ్రెస్ కూటమికి. ఇక న్యూస్ 18 32 నుంచి 35 బీజేపీ కూటమికి, అలాగే 15 నుంచి 18 కాంగ్రెస్ కూటమికి. టుడేస్ చాణక్య 33 బీజేపీ కూటమికి, 15 కాంగ్రెస్ కూటమికి. ఇతరులకు ఎవరికి కూడా ఎటువంటిది లేదు, 45 స్థానాలకు కానీ. అంటే మహారాష్ట్రకి వచ్చేవరకు ఏంటంటే మనకు ఇది సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్. ఇంతకుముందు చెప్పినట్టు యూపీలో 80 సీట్ల తర్వాత 48 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో బీజేపీ, శివసేన కలిపి ఎన్డీఏగా పోటీ చేసింది. ఇప్పుడు శివసేన కాంగ్రెస్తో, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీలో ఉంది, పవార్ వర్గంతో కలిసి. శివసేన 2గా చీలిపోయి ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనఫీషియల్ శివసేన, అఫీషియల్ శివసేనగా గుర్తింపు ఏక్నాథ్ షిండే వర్గానికి వచ్చింది. అలాగే ఎన్సీపీని కూడా బీజేపీ చీల్చింది. అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీయే ఒరిజినల్ ఎన్సీపీ అయింది. శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ కాదు. అందువల్ల ఈ పొలిటికల్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ కాదు ఇది. సో అందువల్ల బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్డీఏగా తీసుకుంటే 41 సీట్లు, 2014, 2019 రెండిట్లో కూడా ఎన్డీఏకు 41, 42 సీట్లు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు కనీసం ఇప్పుడు మీరు చెప్పిన పోల్స్ లెక్క ప్రకారం కూడా ఒక 10 సీట్లు తగ్గే అవకాశం ఉంది. 7 to 10 సీట్లు తగ్గే అవకాశం క్లియర్గా కనబడుతున్నాయి. సో అదొక భారీ దెబ్బే మహారాష్ట్రలో, 7 to 10 సీట్లు తగ్గుతున్నాయని. అందువల్ల బీజేపీ దెబ్బ పడే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంటుంది. కానీ ఇక్కడ తేలాల్సింది ఏంటంటే ప్రజలు దేన్ని నిజమైన శివసేనగా గుర్తిస్తారు, ప్రజలు దేనిని నిజమైన ఎన్సీపీగా గుర్తిస్తారు అని. అంటే పాపులర్గా ఉన్న టాక్ ఏంటంటే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ షహీద్ అయిపోతారు, రాజకీయ షహీదులు, అంటే ఇక వాళ్ళు కనుమరుగైపోతారని. సో అందువల్ల వాళ్ళు గనక నిలదొక్కుకోగలిగితే డెఫినెట్గా ఎన్డీఏకు బెటర్ రిజల్ట్ వస్తుంది. వాళ్ళు నిలదొక్కుకోలేకపోతే ఎన్డీఏ దెబ్బతింటుంది. ఎందుకంటే అక్కడ బీజేపీకి పెద్ద తేడా రాదు. నాకు గుర్తున్నంత వరకు బీజేపీకి లాస్ట్ ఎలక్షన్లో 23 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా బీజేపీకి సొంతగా 22, 23 సీట్లు వస్తాయి. అందువల్ల బీజేపీకి ఏమైనా సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావచ్చు, లేదా 1, 2 తగ్గచ్చు. అందువల్ల అక్కడ టెస్టింగ్ అంతా శివసేన, ఎవరు నిజమైన శివసేన, ఎవరి నిజమైన ఎన్సీపీ అనేదే మెయిన్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఆ రెండు గనక వన్ సైడెడ్ ఉంటే వేరు విషయం. డివైడ్ అయ్యి అనుకోండి, శివసేన సీట్లు, ఎన్సీపీ సీట్లు, అప్పటికి కూడా ఎన్డీఏ కాస్త బెటర్గా ఉన్న 10 సీట్లు అయితే కోల్పోతుంది. ఎందుకంటే అక్కడ షుగర్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆనియన్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరాఠా రిజర్వేషన్ల ఇష్యూ ఉంది. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అన్నిటికీ మించి నేను ఇంతకుముందు చెప్పిన పొలిటికల్ క్వశ్చన్, ఎన్సీపీ, శివసేనలో బీజేపీ దర్శకత్వంలో జరిగిన పరిణామాల్ని ఆయా పార్టీల అనుకూల వర్గాలు యాక్సెప్ట్ చేస్తాయా, ఆయా పార్టీల అనుకూల ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారు అనే అంశం పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒడిశాకి వెళ్దాం సార్. ఒడిశాలో 21 స్థానాలు సర్వే సంస్థలు చెప్పింది. జన్ కీ బాత్ బీజేపీకి 15 నుంచి 18, బీజేడీ 3 నుంచి 7, కాంగ్రెస్కి 0, ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ 15 నుంచి